నిన్న ప్రతిపక్షంలో ఉన్న మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి ఒక భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి కల్తీ లడ్డు వ్యవహారం గురించి మాట్లాడడం జరిగింది. భారతదేశంలో సాంప్రదాయం ప్రకారంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కొలుస్తారు. అటువంటి పవిత్ర దేవస్థానం గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ లడ్డు గురించి లడ్డు కల్తీ గురించి మన రోజుల్లోనే రుచి తక్కువ ఉంది, దీంట్లో కల్తీ ఉంది అనడం కూడా ఆ రోజు అనడం జరిగింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వము ఆ దేవస్థానానికి ఒక సాంప్రదాయమైన కుటుంబము, ఒక సాంప్రదాయంగా భక్తి పరులకు చైర్మన్ గా నియమిస్తే ఆ దేవస్థానం మన సాంప్రదాయం ప్రకారం మన బ్రహ్మోత్సవాలు జరిగితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా పోయి భక్తి చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి ఉన్న గౌరవము, వెంకటేశ్వర స్వామి గారికి ఉన్న భక్తి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అటువంటి కుటుంబం. కానీ ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా బ్రహ్మోత్సవాలు జరిగితే సతీ సమేతంగా పోయి మొక్కిన దినాలు ఉన్నాయా? ఆలోచన చేయొద్దు. ఏ కుటుంబం భక్తి గల కుటుంబము, ఏ కుటుంబము వెంకటేశ్వర స్వామికి కొలిసే కుటుంబము అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఒక సాంప్రదాయమైన దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానాన్ని మన వెంకటేశ్వర స్వామిని మధ్యన పెట్టుకుని రాజకీయాలు చేయడం మహాపాపం. ఆ దేవస్థానము యావత్తు భారతదేశం కొలుస్తారు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని. అటువంటి సాంప్రదాయం గల దేవస్థానంలో సరైన కమిటీ ఉండి, సరైన అధికారులు ఉండి అక్కడ నడిపిస్తే ఆ యొక్క దేవస్థానం అభివృద్ధి చెందుతుంది. అక్కడ సరైన లేక ఆ యొక్క దేవస్థానంలో పాలు, నెయ్యి సంబంధం లేకుండా క్రిమి సాకారాలతో లడ్డు తయారు చేయడం జరిగింది అని చెప్పి, లేదు కల్తీ జరగలేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. కల్తీ జరిగిందని కానీ కల్తీ జరగలేదని కానీ ఏదైనా ప్రూఫ్స్ ఇంతవరకు ఇంకా బయటకు వచ్చేది ఉన్నాయి. అంత తొందరగా దేవస్థానాన్ని మనం దేవుణ్ణి మధ్యన పెట్టుకొని మాట్లాడడం మహాపాపం. ఇంతవరకు ఎవరైనా కల్తీ జరిగింది అనే సర్టిఫికెట్ కూడా బయటికి రాలేదు. మీరే కోర్టు కేశారు. ఈ యొక్క నెయ్యి మీద కానీ ఈ లడ్డు మీద కానీ ఎక్కడ బహిరంగంగా ప్రకటన చేయకూడదని చెప్పి కోర్టుకు పోయి కోర్టు స్టే తెచ్చారు. దీని మీద కోర్టులో ఉంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. పూర్తిగా వివరణ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే భగవంతుడి మీద మాట్లాడడం మహాపాపం. ఎందుకంటే ప్రభుత్వాలు మీరు ప్రతిపక్షానికి చెప్పొచ్చు, మాట చెప్పడం అనేది మహాపాపం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న దానికి ఒక లడ్డు అడ్డం పెట్టుకొని మనం రాజకీయాలు చేయగలి. భగవంతుడు చూస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ప్రపంచంలోనే అతి పెద్ద భక్తిగల దేవాలయం. ఆ దేవాలయంలో తయారయ్యే ప్రసాదం లడ్డు అని కాదు, ప్రసాదం. ఆ ప్రసాదం ప్రపంచమంతా విమానాల్లో వెళ్ళిపోతే అక్కడి ప్రజలు మంచి కింద పంచుకుని భక్తి కండ్లకత్తుకొని తింటారు. అటువంటి దాన్ని అపవిత్రం చేసింది కాక మళ్ళీ ఇప్పుడున్న పాలకంపై నిందలు వేయడం మహాపాపం. పాపం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా తన కుటుంబానికి హాని జరుగుతుందనే విషయాన్ని నేను చెప్పగలను. కనపడుతుంది, చూస్తున్నాం. హాని చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందని. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడానికి కారణము 5 కొండలు 2 కొండలు అనే టాపిక్ తీసుకోవడం వల్లనే జరిగిందని నేను అనగలను. నన్ను తప్పుపట్టినా పర్వాలేదు. ఈ అన్యమత ప్రచారంలో చైర్మన్గా, పాలక మండలి సభ్యులుగా అన్యమత ప్రచారం జరిపించిన జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని నామాలు, ఆ నామాలే 211 అనే విషయాన్ని నేను చెప్పగలను. అదేవిధంగా కల్తీ గురించి మాట్లాడితే కల్తీ జరిగిందా జరగలేదా, జరగకపోతే ఎవరు ఆ టాపిక్లోకి ఎవరు ఎంటర్ కాదు. జరగనప్పుడు, జరిగింటేనే ఎవరొకరు ఏదో విధంగా వచ్చినప్పుడు అధికారులు మీకు తెలుసారు. అంతేగాని మనము దాని గురించి మేము చేయలే, నువ్వు చేసినావు అనేది కాదు. కల్తీ జరిగిందా లేదా అనేది సబ్జెక్ట్. అలా నువ్వు చేసినావా నేను చేసినావా అనేది కాదు. అది అధికారులు ఎవరు చేసినారనే తెలుస్తారు. కాబట్టి చేసిన తప్పును తప్పుగా భావించి
ఆ దైవాన్ని ముక్కుంటే కొంతవరకన్నా ఆ కుటుంబానికి నోటు దురుసు మాట్లాడేందుకు శాంతి కలుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చున్నాను. అందరికీ నమస్కారం. ఓం శ్రీ నమో వెంకటేశ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో గత 15 రోజుల నుంచి కూడా మీడియాలో అయితేనేమి, ప్రజలైతేనేమి దాని గురించి చాలా సందిగ్ధావస్థ ఏర్పడింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీ కల్తీ జరగలేదు అని చెప్పడం జరిగింది. రీసెంట్గా నిన్న మొన్న ఒక వీడియో లీక్ అయింది. దాంట్లో అందరూ చూశారు క్లియర్గా. మాజీ మంత్రివర్యులు రోజా గారు మాట్లాడుతూ మనము వెంకటేశ్వర స్వామికి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నాము, ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని ఏం చేస్తాడు అనే భయం కూడా వ్యక్తపరచడం జరిగింది. ఆ వీడియోలు కూడా అందరు దాదాపు చూశారు. ఈ కల్తీ జరగలేదని మీరు చెప్తున్నారు కదా, కల్తీ జరగలేదు అని ఎవరన్నా దేవుని కాడికి వచ్చి ప్రమాణం చేస్తారా? అలాగే ఈ లడ్డు కల్తీ సిట్టు కూడా ఇచ్చింది. దీంట్లో లడ్డు కల్తీలో కొన్ని కలిశాయి అని. మీరు ఏం కలచలేదు అని మీరు పదే ఆ విషయాన్ని చెప్పడము, దాన్ని రాజ్యాంగం చేయడం కూడా మాకైతే తెలుగుదేశం వారికి నచ్చలేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడుకొండల గురించి మాట్లాడితే గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని 2 కొండలే అని కూడా చెప్పడం జరిగింది. కానీ 7 కొండల వాడు ఆయన జోలికి ఎవరు పోకూడదు. ఆయన చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి. మన ప్రపంచంలోనే కాదు, దేశంలో కూడా అతి గొప్ప హిందూ సాంప్రదాయం గల గుడి ఏది అంటే వెంకటేశ్వర స్వామి గుడి. ఆ వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదాన్ని చాలా మంది కూడా దర్శనమయ్యి ఆ స్వామికి నడిచిపోయి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ లడ్డు ప్రసాదం కూడా తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లడ్డు ప్రసాదం కోసము వేరే దేశాలు అన్న చెప్పినట్టు వేరే దేశాలు కానీ ఢిల్లీ, హైదరాబాద్ ఎన్నో ఊర్లు ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఆ లడ్డు ప్రసాదం అంటే ఆ టేస్ట్ కోసం అని కాదు, ఆ లడ్డు దేవుని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని అంత పవిత్రతను ఎంతో మంది భక్తిగా స్వీకరిస్తాడు. అలాంటి లడ్డూలో కల్తీ చేసి మేము కల్తీ చేయలేదని చెప్పడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైన విషయం. అలాగే మొన్న అంబటి గారి కూతురు మాట్లాడుతూ ఏదో చిన్న మాట మాట్లాడితేనే ఏదో పెద్దగా మాట్లాడుతుంది అని. సెంట్రల్ మినిస్టర్ గారు ఏదో సినిమా చూపిస్తాము అని అన్యదానికే అంత మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు గారిని నానాగా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఎన్నో ఇది చేశారు. దానికి ఏం చెప్పాలి? దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేకాదు బోరుగడ్డ అనిల్ మీకు తెలుసు, మీ పార్టీ వాడే, ఆయన కూడా గతంలో మాట్లాడుతూ మాజీ ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారిని వాళ్ళ భార్యను కూతుర్ని నానా మాటలు మాట్లాడినాడు. అది అందరికీ తెలిసి వీడియోలో కూడా ఉంటాయి. అంటే అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఊరికే ఒక చిన్న మాట అంటానే దాన్ని పట్టుకొని సినిమా చూపిస్తా అంటానే దాన్ని పట్టుకొని అంతగా ఇది చేస్తున్నారే, దానికి అప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇట్లా అని చెప్పొచ్చు కదా, తప్పు అని చెప్పాలి కదా. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి, వైసీపీ నాయకులకైతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ లడ్డీ కల్తీ జరిగిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కోర్టుకు కూడా పోయినారు. మీరు లడ్డీ కల్తీలో కల్తీ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ యొక్క సభాముఖంగా నేను మన భారతదేశంలో ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా తెలిపేది ఏమంటే, ఈ యొక్క హిందూ తత్వాన్ని కానీ దైవభక్తిని కానీ ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనిపైన పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఊరికే మాట్లాడి మీడియా ముందుకు వచ్చి అనవసరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కూడా మాట్లాడినారు. కాబట్టి మీరంతా కూడా ఇది ఒకటి తెలుసుకొని ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఉంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఓ నమో వెంకటేశాయ.